పిడుగురాళ్ల పట్టణంలోని స్థానిక జానపాడు రోడ్డులో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాములు వారి కళ్యాణ మహోత్సవం వేదిక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య సభ్యులు మరియు గ్రామస్తులు వందల సంఖ్యలో వేదమంత్రాలు పండితులు ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య పెద్దలు గత 40 ఏళ్లుగా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరై సీతారాముల కళ్యాణ మహోత్సవం తిలకించారు. ముందుగా శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఆలయ పండితులు ఘన స్వాగతం పలికారు. మండప కమిటీ సభ్యులు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు. కళ్యాణం అనంతరం శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి స్వయంగా భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల ఆర్యవైశ్య కుటుంబాలు కుల పెద్దలు హాజరై స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. కళ్యాణం ముగిసిన తర్వాత వానరసేన ఆధ్వర్యంలో జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడి జెండాలు కట్టి బైక్ ర్యాలీ నిర్వహించారు. अशोक कुमार सहकुटुम्बस्य सर्वेषां भक्तानां सर्वेषां सीतारामचन्द्रस्वामी देवता अपनियाधर्मसमेतायते श्री सीतारामचन्द्रस्वामी देवता अनुग्रह पदाक्षुभिरस्तु सततं అట్లానే భగవంతుని యొక్క కళ్యాణానికి దేవతలందరినీ కూడా ఆవాహన చేశారు. నవగ్రహాలు శ్రీరామచంద్రమూర్తి జీవితం ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు పోయినా ఈ రోజుకి ఆదర్శంగానే ఉంది. విచిత్రం ఏంటంటే ఈరోజు సమాజంలో అందరూ అనుకుంటారు డబ్బు వస్తేనే గొప్ప వ్యక్తి అవుతున్నాడు, రాజ్యాలు వస్తేనే గొప్ప వ్యక్తి అవుతున్నాడు, పదవులు వస్తేనే అనుకుంటున్నాం. కానీ శ్రీరాముని జీవితం అన్ని పోగొట్టుకుని యుద్ధాలు చేసి రాజ్యాన్ని వరించి చివరికి ఆ రాజ్యం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సీతమ్మ దూరం అవటం, లవకుశుడు దూరం అవటం, అంటే ఎప్పుడు కష్టాల్లోనే ఉంది జీవితం. ఊహించండి, రేపు పట్టాభిషేకం అవుతాడన్న